హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ టమాటో సూప్ చేయడానికి ఇలా బ్రెడ్ క్యూబ్స్ వేయించుకుంటున్నాను. ముందు బ్రెడ్ క్యూబ్స్ బటర్లో వేయించాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే టమాటో సూప్లో ఈ బటర్ వేయించినటువంటి ఈ యొక్క బ్రెడ్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్లో టమాటా సూప్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బటర్లో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మంచి ఎర్రగా ఉన్నటువంటి టమాటోస్ తీసుకోవాలి. ఒక 3-4 టమాటోస్ తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. దాంతోపాటు అది ఆనియన్స్ కట్ చేసుకోవాలి, గార్లిక్ కూడా కట్ చేసుకోవాలి, అలాగే జింజర్ కూడా కట్ చేసుకుని ఉండాలి. ఇలా బే లీఫ్ వేసాక బటర్లో తర్వాత గార్లిక్ వేయాలి. గార్లిక్ తర్వాత జింజర్ కొంచెం వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా సాట్ చేయాలి. తర్వాత క్యారెట్ పీసెస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్. క్యారెట్ లేకపోయినా పర్వాలేదు. కొంతమంది అయితే ఆనియన్స్ కూడా వేయరు. అయితే ఇప్పుడు కొంచెం జీరా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. పెప్పర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. బాగా సాట్ చేసుకున్న తర్వాత ఈ గ్రేట్ చేసిన టమాటోస్ కూడా వేయాలన్నమాట. టమాటోస్ కూడా వేసిన తర్వాత బాగా సాట్ చేయాలి. బాగా బటర్లో ఇవన్నీ కూడా బాగా సాట్ చేసుకున్న తర్వాత బాగా మీడియం ఫ్లేమ్లో బాగా సాట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటోస్ అన్నీ కూడా బాగా సాట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం చల్లారాక మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని ఆ మిక్సీ చేసినటువంటి ఆ యొక్క టమాటో, క్యారెట్ ఇదంతా కూడా మరి ఒక స్ట్రైనర్లో వడకట్టుకుని ఆ వచ్చిన ఆ జ్యూస్ అంతా కూడా ఇలాగ ఈ బటర్లో వేసి మళ్ళీ బాగా కాయాలన్నమాట. నేను నోరు సూప్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 నోరు సూప్ టమాటో సూప్ ప్యాకెట్లు తీసుకుని అవి కూడా కొంచెం వాటర్ కలిపి ఈ టమాటో సూప్లో కలిపినమాట. కలిపిన తర్వాత బాగా మీడియం ఫ్లేమ్లో బాగా మరగపెట్టాలి. ఇలా బాగా మరగపెట్టిన తర్వాత మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కొంచెం కార్న్ ఫ్లోర్ నీళ్ళలో కలిపి బాగా మిక్స్ చేసి అది ఏం చేయాలంటే ఈ మరుగుతున్న టమాటో సూప్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఏం చేయాలంటే మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచి చిక్కదనం వస్తుంది. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసాక మళ్ళీ బాగా తిప్పిన తర్వాత ఏం చేయాలంటే మనము ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకుని ఈ బ్రెడ్ క్యూబ్స్ ఏదైతే బటర్లో వేయించిన బ్రెడ్ క్యూబ్స్ ఇందులో వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.